కాశ్మీర్లో ప్రశాంతమైన కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్ర దాడి వల్ల అమాయక పర్యాటకులు ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం జరిగింది. దాన్ని దేశం మొత్తం కదిలించి వేసింది, ప్రపంచం కూడా కదిలించి వేసింది. చాలా దేశాల అధ్యక్షులు కూడా ఖండించడం జరిగింది. వారు మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఏదన్నా యుద్ధం జరుగుతుందని అంటే యుద్ధం చేయొద్దు అని కోరుకుంటారు. అమెరికా ఆంక్షలు విధిస్తుంది. గతంలో మనం అణుపరీక్షలు చేస్తేనే మన మీద ఆంక్షలు విధించే పరిస్థితి ఉండే, ప్రపంచంలో మనల్ని ఏకాకి చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టైం వచ్చింది. ప్రతిదానికి కూడా మనం ఏమనుకుంటామనంటే టైం రావాలి అనుకుంటాం. అప్రాప్రియేట్ టైం కోసం ఎదురు చూడాలని చెప్పేసి పెద్దలు చెప్తుంటాం. నిజంగా ఇప్పుడు టైం వచ్చింది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి టైం వచ్చింది. ఆ పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఆ పరిస్థితి దేవుడే కల్పించిండా లేక వ్యక్తుల అనే విషయాన్ని పక్కకు పెడితే అమాయక ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పే టైం వచ్చింది. పాకిస్తాన్ మీద దాడి చేసే టైం వచ్చింది. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క పవర్ని ప్రపంచానికి చూపే టైం వచ్చింది. కాబట్టి మోడీ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారికంగా నేవీ కూడా పోస్ట్ చేయడం అనేది ఆసక్తికర పరిణామం. యుద్ధానికి సిద్ధమవుతున్నామని ఐఎన్ఎస్ విక్రాంత్ అనే యుద్ధ నౌక పాకిస్తాన్ వైపు కదులుతుంది. నేవీ ఆ రకంగా సిద్ధమైతే ఎయిర్ ఫోర్స్ కూడా రెడీ అయిపోయింది. అసలు బిఎస్ఎఫ్ మన నేవీ ఆర్మీ అయితే ఆర్మీ మొత్తం కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ అంటే క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా యుద్ధ వాతావరణం కనుక గమనిస్తే ఆ యుద్ధం వల్ల అమాయక ప్రజలకు నష్టం జరగకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే విధంగా తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాద క్యాంపుల మీద దాడి చేసి తీవ్రవాదులు లేని ప్రపంచాన్ని ఇవ్వాలని కోరు